మీరు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్ లో ఉన్నారు. ఒకటే చెప్తున్నా, ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు అనేసరికి ఏదో నోరు జారి, అప్పట్లో నాకు పూర్వజన్మలో నీకు పెళ్లి అయిందంటే అప్పట్లో హస్బెండ్ ఉన్నాను నోరు జారి హస్బెండ్ చూపి అన్నప్పుడు కొద్ది రోజులు ఆగిన, ఒక 4 నెలలు. ఏం చేయాలో అర్థం కాక ఈయన జర మంచిగా చేస్తాడనో ఏదనో, జర ఆయన చెప్పే వాక్యాలు గానీ అవి గానీ కొంచెం నిజాలు ఉంటాయనో ఎవరో చెప్తే ఈయన దగ్గరికి వచ్చిర్రు. ఇక్కడ మొన్న స్టూడియోలో ఈతో పాటు కూర్చున్న ఆయన పేరేంటి? యాకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బబిత రెడ్డి. అంటే దానికి అర్థం ఏంటన్నా, మీరు ఇలా కన్విన్స్ చేస్తున్నారు? అసలుకి నేను కన్విన్స్ చేయను, నేను క్లారిటీగా మాట్లాడతా. 100%. మీరు ఇప్పుడు మీరేం దేవతలు గారు కదా? అవును కాదు. మీరు దేవతలు అయితే మిమ్మల్ని చూసి ఆ సీనే నాకు లేదు. చూస్తే కూడా బతకరు ఎవరు దేవుళ్ళని చూస్తే. మానవురాలువే కదా ఇప్పుడు, ఆయన మానవుడే కదా. ఒక మానవులాగా ఆలోచించు, మూర్ఖం లాగా సైకో లాగా థింక్ చేయకు. నీ శాడిజం అనేది అందరికి రుద్ది అందరి జీవితాలు ఖరాబ్ చేయకు. ఆయనకంటే ఒక గుడి ఉంది, ఆయనకంటూ భక్తులు ఉన్నారు. ఆయనని ఈరోజు నలుగుట్లోకి తీసుకొచ్చి ఆయన నవ్వుల పాలు చేయకని చెప్తున్నా. సరే, మంచోడా చెడ్డోడా సెకండరీ, ఆయనది కూడా కొంత తప్పు ఉంది. ఓకేనా? అది అడగాల్సిన టైం వచ్చినప్పుడు నేను అడుగుతా. శ్రీనివాస్ గారిని మీది డిక్లరేషన్ అయిన తర్వాత, ఎందుకంటే ఆయనకు పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏదైనా అయితే నాకు ఉసురు తగులుతుంది, గుర్తుపెట్టుకో. నాకంటే ముందు నీకు తగులుతుంది. నేనేం చెప్తున్నా, నీకు తాడు బొంగరం లేదని ఎందుకు అంటున్నా అంటే, నీకు ఏదైనా జరిగినా మీ అమ్మ బాధపడుతుంది, ఎందుకంటే నీ వల్ల ఆల్రెడీ మీ అమ్మ బాధపడుతుంది కాబట్టి. ఓకేనా? ఆయన నమ్ముకొని ఒక 4-5 పానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నీటిగా బతికేటోని తీసుకొచ్చి 10 మంది లేచి, ఆయన ఆల్రెడీ ఉన్న దాంట్లోనే గందరగోళంలో ఉన్నాడు. ఆయన అందరికి సమాధానం చెప్పుకోలేక ఆయన కట్టిన గుడిలోనే 100 టెన్షన్లు ఉన్నాయి. ఆయన చుట్టూ ఒక ఏమంటారు అది రాక్షసులాగా కొన్ని ఉన్నాయి ఇక్కడ, కొన్ని శక్తులు. ఆ శక్తులను తట్టుకోలేకనే ఉన్నాడు. ఈ విషయం క్లారిటీ అయితే ఆ శక్తులన్నీ మీద పడేయాలి ఎందుకు అనుకుంటున్నావు? అన్న నేనైతే ఫస్ట్ అయితే కనుక ఇన్వాల్వ్ చేయదని అనుకున్నా. బట్ ఏంటంటే కనుక నాకు ఇది తెలియని కూడా తెలియదు. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా తను వదిలేసాను నేను. అశ్విని గారి గుడిలో కొన్ని ఆ నిధులున్నాయని మీరు ముందే తెలుసుకొని, చెప్పండి, కొన్ని నిధులున్నాయని ఆకిరెడ్డి గారి త్రూగా తెలుసుకొని, మీరు మీకు డబ్బులు అవసరం కాబట్టి, మీకంటే ఒకటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ అడ్డదారిలో వెళ్తే మనకు కొన్ని డబ్బులు వస్తాయి, లేదంటే అశ్విని గారిని బ్లాక్ మెయిల్ చేస్తే కొన్ని డబ్బులు ఇస్తాడని ఆలోచిస్తారని ఎందుకు అనకూడదు? లేదన్న తోడైతే మాకు అసలుకి లేదు. ఓకే, నేను ఒక దాని వేలో వెళ్తున్నాను, అక్కడ అది కనెక్ట్ అయింది నాకు. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. నేను పిచ్చిదానిలో ఏమి వెళ్ళలేదు అక్కడికి. అతను అలాంటప్పుడు ఒకవేళ నేను ఫేక్ అయి ఉంటాను అతను అది చెప్పేసి ఉండొచ్చు కదా. పోనీ ఏదైనా జరిగితే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేదా నా డబ్బు చెప్పేది మొత్తం. నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏదో ఎవరితో ఉరుకులాడా, నా దగ్గర ఉరుకులాడదు. లెట్ మీ కంప్లీట్, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. ఓకేనా? రేపు పొద్దున అంటే పాజిటివ్ లేదని నేను అనట్లేదు. ఇప్పుడు కూడా అంటే పాజిటివ్ కంటే ముందు నెగిటివ్ మాట్లాడుకోవాలి కాబట్టి నెగిటివ్ అడుగుతున్నా నేను. మీరు పాజిటివ్ అయితే మాత్రం నేను మీకు సపోర్ట్ చేస్తాను ముందు నేను చెప్తున్నా. చాలా ఛానల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు అదే మాట. ఓకేనా? నెగిటివ్ అయితే రేపు పొద్దున శ్రీనివాస్ గారు కొంచెం ఎఫెక్ట్ అయితే, శ్రీనివాస్ గారిని ఉరికిచ్చి బట్టలు ఇప్పి కొడితే నువ్వేం చేస్తావు? అసలు ఎఫెక్ట్ అవ్వదన్నా. నువ్వెట్లా చెప్తున్నావు? అవ్వదు, ఎందుకంటే అది నిజమని నాకు బాగా తెలుసు. దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అసలుకి అది ఫేక్ అయ్యే అవకాశం కూడా లేదు. నువ్వు దేవునివా మానవురాలువా? నేను ఇప్పుడైతే మానవురాలే. మానవురాలు కాబట్టి నేను ఎందుకు నమ్మాలా అంటున్నా. నేను అడిగెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. నువ్వు మానవురాలు కాబట్టి నీ మాటలు ఎందుకు నమ్మాలా అంటున్నా. నువ్వు దేవుని అయితే నువ్వు నీ మాటలు నేను నమ్ముతా. నువ్వు మానవురాలు, నేను ఎందుకు నమ్మాలి? నమ్మాలంటే ఆయనకు అశ్విన్ గారు కూడా ఒక మాట అన్నారు కదా, చెప్పేదంతా ఫేక్ కదా. మరి అశ్విన్ గారు ఏ నుంచో వచ్చి అప్పో సప్పో వేసుకొని శ్రీనివాస్ గారు కట్టుకున్నట్టు గుడి కట్టుకుంటే, ఒక సాతాన్ వెళ్ళినట్టు వెళ్ళి నువ్వు ఆడ ఒక పుల్లలు పెడుతుంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చెప్పు? నేను ఫస్ట్ వాళ్ళ అసలు దాంట్లోకి వెళ్ళని కూడా వెళ్ళలేదు. అతను చెప్పి ఒప్పుకున్న తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది. ఏమని ఒప్పుకున్నాడు? ముందు ఒప్పించింది ఎవరు? యాకిరెడ్డి. యాకిరెడ్డి ఎవరు అసలు? యాకిరెడ్డి అమ్మకి ఫ్రెండ్. అమ్మకి ఫ్రెండ్ అయితే అమ్మకి ఫ్రెండ్ లాగానే ఉండాలా. మధ్యలో ఈ భవన్ ఎందుకు ఇన్వాల్వ్ చేసిండు? ఎవరిని? నిన్ను నేను మీరు తీసుకొని వెళ్తారని చెప్పేసి చెప్పిన. ఆయన ఏమైనా దేవుడా?
దేవుడు అని మరి చెప్పదు. ఆయన ఎందుకు తీసుకెళ్తాడు? నువ్వు దేవతగా పూర్వకాలంలో నువ్వే వెళ్ళాలి కదా. దేవత అని చెప్పలేదు. 100% చెప్తున్నా, ఆకిరెడ్డి గారు లేకపోతే నేను ఇంకా 100% నమ్ముతుంటే. మధ్యలో ఆకిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆకిరెడ్డి గారు ఆల్రెడీ అక్కడ కాళికామాత టెంపుల్ కి అక్కడ పూజకి వెళ్తాడు కాబట్టి, ఆకిరెడ్డి గారు మీరు అందరు కలిసి ప్లాన్ వేసుకున్నారని ఎందుకు అనకూడదు? ఇందులో బలి పశువును శ్రీనివాస గారిని చేస్తున్నారని ఎందుకు అనకూడదు? మిమ్మల్ని ఇక్కడ ఎవరు బలిపరిచి చేయలేదు. 100% చేస్తున్నామని నేను అంటున్నా. నేను చేయట్లేదు. ఆకిరెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్? యాకరెడ్డి గారు ముందు నుంచి ఉన్నారు, వీరిద్దరికి చెప్పాను నేను ఆల్రెడీ. చెప్పినప్పుడు అక్కడ అతను ఏమని చెప్పాడు, నేను ఇది ఉందని ఫస్ట్ నాకు సరే తెలియదు. ఓకే తల్లి, అక్కడ ఉంది, నువ్వు పర్ఫెక్ట్. శ్రీనివాస గారు ఇక్కడ గుడి కట్టిండు, ఇక్కడ ఏముంది నాకు చెప్పు. ఇక్కడ నోరిప్పి మాట్లాడు, ఓవర్ యాక్టింగ్ చేయు. ఏమి లేదు. ఆ? ఏమీ లేని గుడి ఎందుకు కట్టారు ఇక్కడ? మీరు అన్న లోపల నేను వాటిని అంటున్నాను. ఏమీ లేనిది శ్రీనివాస్ గారిని దేవత ఇక్కడ కట్టండి శ్రీనివాస్ గారు అని ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఇక్కడ బాయిదోడితో వాటర్ వచ్చినాయి, ఇక్కడ భక్తులే విగ్రహాలు కట్టించారు అంటే ఇప్పించారు అంటే ఈ రోజు నేను వచ్చినా. నేనే చెప్తున్నా, నాకు ఒక విషయం చెప్పిండు, నేను వీడియో ముందు చెప్తున్నా. ఆ విషయం సక్సెస్ అయితే శ్రీనివాస్ గారికి నేనే చెప్తున్న ఈ విషయాన్ని. అయితే కాకపోతే మాత్రం నా విషయం కావచ్చు, ఇంకో విషయం కూడా చెప్పిండు. ఐ థింక్ ఐ ట్రస్ట్ శ్రీనివాస్ గారిని కొంతవరకు. ఓకేనా? భవితని నేను నమ్మట్లా. శ్రీనివాస్ గారు చెప్పే దాంట్లో కొంచెం కరెక్ట్ అయింది కాబట్టి నేను నమ్ముతున్నా. అది సక్సెస్ అయితే మాత్రం శ్రీనివాస్ గారిని నెత్తి మీద పెట్టుకుంటా. నేను కావచ్చు, నేను ఒక్కరిని పెట్టుకుంటే నన్ను నమ్మిన వాళ్ళందరూ పెట్టుకుంటారు. అదే శ్రీనివాస్ గారిని నేను తొక్కాలి, ఆయన ఏదో చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం నెగిటివ్ అవుతాడు. కాడనుకుంటున్నావా? E96 టీవీ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఉంది. నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రోజు గుడి ఇక్కడ శ్రీనివాస్ గారు ఏమి లేని ఎందుకు కట్టిండు? నేను ఏమీ లేదండి, మీరు దాంట్లో గురించి అక్కడ మాట్లాడేది అది పక్కన పెట్టు, నేను అడిగిన దానికి సమానం చెప్పు. డొంక తిరుడు మాటలు మాట్లాడు. ఇక్కడ ఏముంది? నేను భూమి లోపల గురించి ఇక్కడ ఏముందని గుడి కట్టిండు? పుట్టు ఉంది. ఏం పుట్ట? పుట్ట లోపల ఏముంది? నవ్వినాం అనుకో చెంపలు దడేలు అనిపిస్తా. నేను అర్థమైందా? నేను సీరియస్ గా అడిగినప్పుడు సీరియస్ గా చెప్పు. లేదు నీకు చాట కాదు, నువ్వు ఫేక్ అంటే లేచి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఓకే? ఈడ వేరేటోళ్ళని ఎదిపప్పులను చేసేసి పెళ్లిలైన వాళ్ళని ఆకిరెడ్డి గారిని సోకాళ్ళు మీ మమ్మీని ఎంతమంది బలవుతున్నారు తెలుసా నీకు? మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక్కడ గుడి ఎందుకు కట్టిండు? నువ్వు నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు నువ్వు ఎట్లా భక్తురాలు అవుతావు? నువ్వు ఎట్లా దేవుని అవుతావు? నువ్వు చెప్పింది అక్కడ నిజమని మేము ఎట్లా నమ్మాలి? ఇప్పుడు అనుకోవచ్చు తెలియదక్క దద్దమ్మలు అమ్మాయిని హింసిస్తున్నాడు. హింసిస్తుడు కాదా, ఎర్రిపప్ప. ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల. నువ్వు చెప్పి ఇక్కడ ఏముంది చెప్పు. ఇక్కడ ముస్లిం దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి ఉంది, ఇంకా దేవత ఎవరో ఉన్నారు అక్కడ. ఇక్కడ 3 పాములు ఉన్నాయి. ఇక్కడ ఏమి లేనిది వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు? వాళ్ళు ఫేకా, నువ్వు ఫేకా? లోపల ఒకటి ఉందన్న. ఏడా? ఆ పుట్ట లోపల ఏముంది? చెప్తాడు. నీకు శాతం అయితే లేదా? చేతన తన వస్తువు గురించి నేను ఇక్కడ రివీల్ చేయకూడదు వాస్తవానికి.